నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతిలో కొత్త టౌన్షిప్ నిర్మాణం పైన అసలు వివాదం ఏంటి, అసలు వివాదాలు ఎందుకు వస్తున్నాయి, దానిపైన గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. శిల్ప శిక్షణ సంస్థను కూల్చివేసి అక్కడ ఒక కొత్త టౌన్షిప్ నిర్మించాలని చెప్పి టీటీడీ బోర్డు ఆమోదించడం, అసలు దీనిపైన చాలా వివాదాలు వస్తున్నాయి. ఆ వివాదాలు ఏంటి సార్, దానికి కారణం ఏంటి, అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉందంటారు? పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, అక్కడ శిల్ప శిక్షణ సంస్థని కూల్చేయటం లేదు. ఇంకొకటి అంటే దీనికి సంబంధించిన ఈ వివాదం ఎందుకు వచ్చింది ఏంటి అనేది నేను కొంచెం వివరంగా చెప్తాను. ఈ వివరంగా నేను చెప్పిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు అంటే నేను చెప్పిందంతా జెన్యూన్ అనిపిస్తే మీరు దానికి సమాధానం చెప్పచ్చు. అంటే ఎందుకు అంటున్నాను అంటే, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివాదాలు రావటం, దాని మీద విస్తృతంగా చర్చ జరగటం అనేది ఒక రకంగా అవసరం కూడా. కానీ దీన్ని రాజకీయాలకి వాడుకోకూడదు అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. ఇది భక్తులకి సంబంధించిన ఇష్యూ. అట్లాగే ఉండాలి తప్ప ఇందులోకి రాజకీయాలు చొరపడకూడదు అనేది నా విజ్ఞప్తి అనుకోండి, నా సూచన అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. ఇక్కడ మనం ఒకటి ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, తిరుమలకి వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరిగిపోతున్నది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో కొంత తగ్గిన మాట వాస్తవం. ఎందుకు అంటే అక్కడ సౌకర్యాలు లేకపోవటం, కరోనా రావటం, ఈ కారణాల వల్ల అక్కడ భక్తుల సంఖ్య తగ్గింది. వచ్చిన భక్తులను కూడా జాగ్రత్తగా చూసుకొని ఉన్నట్టయితే భక్తుల సంఖ్య ఇమ్మీడియట్గా పికప్ అయి ఉండేది. ఆ పని ఆనాటి ప్రభుత్వం కానీ ఆనాటి టీటీడీ బోర్డు కానీ చేయలేదు. ఆ తర్వాత మన అందరికీ తెలిసిన ఇష్యూస్ చాలా వచ్చినాయి. కల్తీ నెయ్యి విషయంలో కానీ, పరకామణి చోరీ విషయంలో కానీ, ఈ గోవిందరాజస్వామి టెంపుల్లో 50 కిలోల బంగారం కొట్టేయటం కానీ, ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. అప్పుడు జరిగిన ఇష్యూ ఇవన్నీ కూడా అప్పుడు జరిగినవి ఇప్పుడు బయటకు వచ్చినాయి. అంటే అప్పుడు ఇవన్నీ జరిగినట్టు మనకు తెలియదు కదా. సో భక్తుల సంఖ్య అంటే పెరగటానికి అక్కడ అనువైన వాతావరణం లేకపోవటం వల్ల జరిగిన డ్యామేజ్ ఇది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కాలయాపన జరిగినా కానీ, కొంత కాలయాపన తర్వాత అయినా సరే బిఆర్ నాయుడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా వేసిన దగ్గర నుంచి టీటీడీ యాక్టివిటీస్ పెరిగిపోయినాయి. అంటే ఆయన కొంచెం స్వార్థం లేకుండా పనిచేయటం కానీ, భక్తులకి సౌకర్యాలు కల్పించటానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటాను అని ఆయన చెప్పి ఆ డైరెక్షన్లో పనిచేయటం కానీ, అక్కడ కొంత అంటే తిష్ట వేసుకున్న కొన్ని గ్యాంగులు అంటే భూమన కరుణాకర్ రెడ్డి గ్యాంగు, ధర్మారెడ్డి గ్యాంగు, వీళ్ళిద్దరివే మెయిన్గా. సుబ్బారెడ్డి పెద్ద గ్యాంగ్ ఏమీ లేదు అక్కడ. ఈ గ్యాంగుల్ని వీళ్ళందరూ కూడా పాతుకుపోయి ఉన్నారు. ముఖ్యంగా ధర్మారెడ్డి మనుషులు తిరుమలలో పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కొంచెం కదిలించడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఆ తర్వాత అంతా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీసు బాగా స్పీడ్గా జరగటానికి అక్కడ మొత్తం ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది. స్వామివారి పవిత్రతకి భంగం కలగకుండా సకల చర్యలు తీసుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. క్యూ లైన్లలో అన్నప్రసాదాలు ఇవ్వటం, వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో క్వాలిటీ రైస్ తోటి క్వాలిటీ ఫుడ్ పెట్టడం, భక్తులకి మళ్ళీ ఒక సౌకర్యం కల్పించటం, కాస్ట్లీ హోటల్స్ నూడిల్స్ హోటల్స్ అవన్నీ తీసేసి మామూలుగా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ హోటల్స్ తీసేసి మామూలుగా ఇడ్లీ దోశ పెసరట్టు హోటళ్ళు రావటం, వాటికి కొన్ని మూతపడిపోయినాయి చాలా వరకు. వాటన్నిటినీ ఆ హోటళ్ళని పునరుద్ధరించటం, సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఆ చర్యలు తీసుకున్న దగ్గర నుంచి భక్తులు హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే అంటే ఏ పుణ్యక్షేత్రం అయినా సరే అంటే ఇంత వేగంగా పెరుగుతున్న పుణ్యక్షేత్రానికి
లాంగ్ టర్మ్లో ఏం చేయాలి అనే ఒక అవుట్లుక్ ఉండాలి. అంటే లాంగ్ టర్మ్లో మనం ఈ వస్తున్న ఈ యాత్రికుల రద్దీని, భక్తుల రద్దీని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనే దానికి ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఉండాలి. అది చాలా అవసరం. ఫ్యూచరిస్టిక్ ప్లాన్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే, నేను మీకు వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెబితే, భవిష్యత్తు గురించి ఆలోచన లేని వాళ్ళు, తాత్కాలిక ప్రయోజనాలు అంటే స్వప్రయోజనాలు ఆశించి చేసేవాళ్ళు ఏం చేస్తారో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలు చెప్తే మీకు అర్థమైపోతుంది. మొత్తం అక్కడ భక్తులకి ఉన్న కాటేజీలు సరిపోవట్లేదు, కొత్త కాటేజీలు కట్టాలి అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని, అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కొండ మీద స్థలం ఇచ్చేసి వాళ్ళనే కట్టుకోమని చెప్పి అధునాతన అంటే 5 స్టార్ రేంజ్ హోటల్స్ కట్టేసి, అక్కడ హోటళ్ళు లాంటివి కాటేజీలు కట్టేసి దానికి ఒక్కొక్క దానికి రోజుకి 10,000 రూపాయలు రెంట్, 7,000 రెంటు, 6,000 రెంటు. ఎవడు కట్టగలడు? ఎవడు కడతాడు? ఎవరి కోసం నువ్వు గెస్ట్ హౌసులు కడుతున్నావు? ఆ గెస్ట్ హౌసులు ఎక్కడ దాకా అంటే శిలాతోరణం వరకు పర్మిషన్లు ఇచ్చేసి కూర్చున్నారు. నీకు శిలాతోరణం దాకా అంటే అది ఒక డెన్స్ ఫారెస్ట్ ఏరియా, అక్కడికి కూడా నువ్వు పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే మనం అప్పుడు, అందుకనే ఆ పులులు, చిరుత పుల్లు అన్ని రోడ్డు మీదకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? కర్రలు కూడా ఇస్తానని చెప్పి ఈ యాక్టివిటీ అంటే అడవుల్ని ఆక్రమించుకుంటూ వెళ్తూ ఉంటే, అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే, మీకు పార్వేట ఉత్సవం ఆ సైట్ కూడా అంతే, అది కూడా కొంచెం డీప్ ఫారెస్ట్లోనే ఉంటుంది, కొండల మీద. ఆ పార్వేట ఉత్సవం జరిగి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అక్కడ కొంత సౌకర్యంగా ఉంది. మీరు అక్కడి నుంచి కెమెరాలు పెట్టి టెలికాస్ట్ చేసి భక్తులను ఒక చోట రిస్ట్రిక్ట్ చేస్తే అందరూ కూడా అక్కడ వచ్చి చూస్తారు. అది పడగొట్టి కొత్తది కట్టారు. అంటే ఇటువంటి పనులు చేయటం వల్ల ఏమవుతున్నది అంటే, అడవి పైనున్న అడవులన్నీ కూడా స్వామివారి ఆస్తులు. మీ ఆస్తి, నా ఆస్తి, జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదది, స్వామివారి ఆస్తులు. ఆ అడవుల్ని కొట్టేసుకుంటూ పోతూ ఉన్నారన్నమాట. ఇది నా చిన్నప్పుడు అక్కడ జాబాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాలంటే కాలినడకనే వెళ్ళాలి, అంతకుమించి మార్గం ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు మొత్తం వచ్చేసి అక్కడంతా కూడా ట్రాఫిక్ విపరీతంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్తున్నాను అంటే, కొండ మీద ఉన్న యాక్టివిటీని విస్తరించుకుంటూ పోతే పర్యావరణానికి ప్రమాదం, స్వామివారి పవిత్రతకి భంగం, ఇటువంటి విషయాలన్నీ జరుగుతాయి అక్కడ. ఇప్పుడు వస్తున్న యాత్రికులు చాలామంది ఏంటి అంటే, రాత్రి నిద్ర కొండ మీద చేయాలి అని అనుకుంటూ వస్తారు, చాలామంది వస్తారు. చాలామందికి ఆ అవకాశం ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కోరిక ఉంటుంది, అవకాశం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, బస్ స్టాండ్లలో అక్కడ షెడ్లు వేసి ఉంటే ఆ షెడ్లలో, ఆ నడక మార్గం దాటి వచ్చిన కొంత షెడ్లలో అక్కడ పడుకుంటున్నారు, బస్ స్టాండ్లలో పడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంత చలిలో వాళ్ళు పడుకుంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఎండాకాలం ఎంత ప్రమాదం, వర్షాకాలం ఎట్లా ఉంటుంది. మరి భక్తులు పైకి వచ్చిన తర్వాత అక్కడ సౌకర్యం లేకపోవటం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, నువ్వు కాటేజీలేమో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాడితోటి కట్టిస్తున్నావు, వాడు రెంట్ ఫిక్స్ చేస్తున్నాడు. నువ్వు 7,000 రూపాయలు పర్ డే అంటే ఎవరు కట్టగలుగుతారు? సామాన్యుడికి అందుబాటులో ఉండదు. అసలు కట్టే అవకాశం లేదు కదా. నీకు ఎంత వాడు బాగా డబ్బులు ఉన్నవాడైనా కానీ వాడు వచ్చేసి అక్కడ స్టే చేసి ఎంతమంది ఏంటి కథ ఇవన్నీ ఉంటాయి. సామాన్య భక్తులని దృష్టిలో ఉంచుకొని ఒక చాలా కాలం కిందట, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్లాన్ ఉన్నది అక్కడ. ఏంటి అంటే, అది దేవలోకం కాంప్లెక్స్ కట్టాలి అని. దేవలోకం కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే, కొండ కింద అలిపిరి అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర, అక్కడ భక్తుల కోసం మోడ్రన్ దీంతో సౌకర్యాలతోటి 5,000 మందికో, 6,000 మందికో, 10,000 మందికో
అక్కడ అకామిడేషన్ అంటే కొన్ని డార్మెటరీసు, కొన్ని ఇండివిజువల్ రూమ్సు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్స్ తోటి కట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీకు భక్తులకి కొండ మీద గనక అకామిడేషన్ ఫుల్ అవ్వంగానే ఇక్కడ భక్తులకు కేటాయించేయాలి. కొండ మీద ఖాళీ అవుతుంటే మళ్ళీ ఖాళీ. ఇప్పుడు ఎట్లయితే కాటేజీలు కేటాయిస్తున్నారో ఖాళీ అయినవి ఖాళీ అయినట్టుగా అప్పుడు కూడా అట్లా కేటాయిస్తారు. పైన ఫుల్ అయితే కింద ఇస్తారు. దర్శనం టైంకి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. లేదు ధర్మ దర్శనానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ముందరే వెళ్ళిపోయి కంపార్ట్మెంట్లలో వేచి ఉండొచ్చు. దర్శనం అయిపోగానే మళ్ళీ కిందకు వచ్చేస్తారు. వాళ్ళ కాటేజీలో లగేజ్ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు రైలో, బస్సో, విమానమో ఏదో ఎక్కుతారు. దీనికోసం అని చెప్పి దేవలోకం కాంప్లెక్స్ అని ఒకటి ప్రతిపాదించారు. ప్రతిపాదించిన తర్వాత అది దాన్ని ఒక షేపుకు తీసుకువద్దాము అన్న ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వీళ్ళెవరు కూడా, మిగిలిన వాళ్ళు ఎవరు, రాజశేఖర రెడ్డి వీళ్ళెవరు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి దానికి సంబంధించిన విధి విధానాలు అవన్నీ కూడా మొదలుపెట్టి చేస్తున్న క్రమంలో మళ్ళీ 2019లో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఈ దేవలోకం కాంప్లెక్స్ని దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపేసి ప్రయాణికులకి అంటే యాత్రికులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి సౌకర్యాలు కల్పించకపోయినా పర్వాలేదు అని ముంతాజ్ హోటల్స్కి ఇచ్చేసాడు. ఆ సైట్ని ముంతాజ్ హోటల్స్కి ఇచ్చేసాడు. దేవలోకం నిర్మించడానికి ఆ ప్లేసులో ముంతాజ్ హోటల్స్ ఇచ్చేసాడు. ముంతాజ్ హోటల్స్కి ఇచ్చేసరికి హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు గగ్గోలు పెట్టినాయి. నువ్వు ఒక స్టార్ హోటల్ని అక్కడ పెడితే, వెంకటేశ్వర పాదాల కింద నువ్వు స్టార్ హోటల్ పెడితే, స్టార్ హోటల్లో ఏముంటాయి? మద్యం, మాంసం అవి ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, బికినీలు వేసుకొని స్నానాలు చేసే దృశ్యాలు, ఇవేనా ఉండేది? మరి అది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అటువంటివి చేస్తూ ఉంటే, పైగా ముంతాజ్ హోటల్స్కి ఇచ్చి అట్లా చేయటం తప్పు అని చెప్పి హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా ప్రొటెస్ట్ చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ముంతాజ్ హోటల్స్ దాదాపుగా కొండ కట్ చేయటం మొదలుపెట్టింది. ఋషికొండలో ఎట్లయితే కొండ కట్ చేశారో అట్లా వీళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మరి భగవంతుడి అనుగ్రహంతో జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. 11 సీట్లకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంటనే ఈ ముంతాజ్ హోటల్స్ అగ్రిమెంట్ని టర్మినేట్ చేసేసారు. తీసేసి వాళ్ళకి ఏం చేశారు అంటే ఈ ముంతాజ్ హోటల్స్కి ఇచ్చిన స్థలానికి బదులు వేరే స్థలాన్ని, అంటే వాళ్ళకి రోడ్డుకి యువతల వైపు ఇంకొక స్థలాన్ని ఇచ్చేసి దీనికి కాంపెన్సేట్గా, అది టీటీడీ ల్యాండ్ అనమాట. సో వాళ్ళకి టూరిజం కార్పొరేషన్ వాళ్ళ ల్యాండ్ బదలాయించారు. బదలాయిస్తే దీని మీద నువ్వు చేసిందే, అంటే జగన్మోహన్ రెడ్డి చేసిందే తప్పు. ముంతాజ్ హోటల్స్కి ఇవ్వటం అనేది తప్పు. అటువంటి తప్పు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి టైంలో ఈయనే కదా మొత్తం అంత పెత్తనం అంతా ఈయనే కదా, ముంతాజ్ హోటల్స్కి ఇచ్చి ఒక పరువు తక్కువ పని చేసిన ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ముంతాజ్ హోటల్స్ని అక్కడి నుంచి తరలించి వేరే చోట పెట్టిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాడు. అది 400 కోట్ల ప్రాపర్టీ, నువ్వు తీసుకొని 25 కోట్ల ప్రాపర్టీని టీటీడీకి బదలాయించావు అని గోలపెట్టాడు. నువ్వు ముంతాజ్ హోటల్స్ని తీసుకొచ్చి నువ్వు కొన్ని వెంకటేశ్వర సన్నిధిలో పెట్టడం కరెక్టా? ఇది ల్యాండ్ మార్పిడి జరిగింది. ముంతాజ్ హోటల్ అక్కడి నుంచి పోయింది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిచి ఈ ముంతాజ్ హోటల్స్ ఇవన్నీ కుదరవు, నడవు అంటే ఒబరాయ్ గ్రూపులోనే ఇంకొకటి సవేరా గ్రూప్ ఉంది, వాళ్ళు వచ్చారు. మేము తీసుకుంటామండి అని చెప్పి. ప్లస్ గవర్నమెంట్ కండిషన్ పెట్టింది, నువ్వు మద్యం అమ్మడానికి వీల్లేదు, అందులో మాంసం అమ్మడానికి వీల్లేదు,
ఈ బికినీలు గొడవలు ఇటువంటి ఉండడానికి వీల్లేదు. అట్లా అయితేనే ఇస్తామని కూడా కండిషన్ పెట్టారు. దానికి కూడా సవేరా గ్రూప్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ప్రాజెక్ట్ అట్లా ఉన్నది. ఇటువంటి పరువు తక్కువ పని చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఈ భక్తుల కష్టాలు తీర్చాలి. కొండ మీద అకామిడేషన్ లేదు, కొత్తగా ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికే కొండ చివరి దాకా ఎక్స్ప్లాయిట్ చేసేసారు. ఇంకా అక్కడ కొండ మీద పర్యావరణానికి విఘాతం కలిగించే అవకాశం లేదు. అట్ట చెయ్యకూడదు. చేస్తే వెంకటేశ్వర స్వామి కూడా ఒప్పుకోడు. అందుకని ఏం చేశారు అంటే, ఈ దేవలోకం తరహా కాంప్లెక్స్ అని దాన్ని మనం ఈ అలిపిరి గేట్ దగ్గర, ఇప్పుడు దేవలోకం కాంప్లెక్స్ అలిపిరి జూ పార్క్ రోడ్లో ఉంటుంది. అది కొంచెం దూరంగా ఉంటుంది. అక్కడ యాత్రికులు మళ్ళీ అక్కడికి వెళ్ళటం అనేది ఇబ్బంది, అక్కడి నుంచి రావటం అనేది ఇబ్బంది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలిపిరి టోల్ గేట్ దగ్గర ఏదైతే చెక్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర 20 ఎకరాల స్థలం ఉన్నది. ఈ 20 ఎకరాల స్థలంలో భక్తుల సౌకర్యాల కోసం ఒక టౌన్షిప్, అంటే టౌన్షిప్లో ఏముంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి, డార్మెటరీ ఇవి ఉంటాయి, ప్లస్ ఇండివిజువల్ కాటేజెస్ ఉంటాయి, మల్టీఫ్లోర్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండే ఒక 10,000 మందిని ఇక్కడ అకామిడేట్ 10,000 మంది కాకపోతే 7,000 మందిని అక్కడ అకామిడేట్ చేసే సౌకర్యం కల్పించాలి అని చెప్పి ప్రతిపాదించారు. అక్కడ ఏమవుతుంది, అక్కడ లింక్ బస్ స్టాండ్ దగ్గరలోనే లింక్ బస్ స్టాండ్ ఉన్నది. బస్సులు వచ్చే హైదరాబాద్ నుంచి లేకపోతే చెన్నై నుంచి వచ్చే బస్సులన్నీ అక్కడే ఆగుతాయి. అక్కడ ఆగుతారు, బస్సు దిగుతారు, వెంటనే అక్కడే హోటళ్ళు ఉంటాయి. అక్కడే ఇంకొకటి ఏంటి అంటే అన్నదాన సత్రం కూడా అక్కడే పెడదామని ప్లాన్ చేశారు. అందులో అన్నీ ఉంటాయి సౌకర్యాలు. ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, అన్నదాన ఇవి ఉంటాయి, స్వామివారి తీర్థప్రసాదాలు అక్కడే ఇస్తారు, దర్శనానికి టికెట్లు అక్కడే అమ్ముతారు, అన్ని సౌకర్యాలు ఉంటాయి అక్కడ భక్తుల కోసం. కొండపైకి ఎక్కడానికి మెట్లు కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కుతారు, ఆ లింక్ బస్ ఎక్కుతారు, కొండ మీదకి వెళ్ళిపోతారు. కొండ మీద ఒత్తిడిని తగ్గించటానికి ప్రతిపాదించిన ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు అంటే ఇందాక నుంచి నేను చెప్పిన దేవలోకం ప్రాజెక్టు ఆ సైట్ వేరు, ఈ సైట్ వేరు. అక్కడ పెడితే భక్తులకు సౌకర్యంగా ఉండదేమో అన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు ఈ కొత్త స్థలాన్ని ప్రతిపాదించాడు. ఖాళీ స్థలం 20 ఎకరాల స్థలం. ఈ శిల్పకళ ఇవి ఉన్నది కదా, వాళ్ళు శిల్పాలు అది దాన్ని ఏమి డిస్టర్బ్ చేసే అవకాశం లేదు, చెయ్యరు కూడా. అది అక్కడ చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే 20 ఎకరాల ఖాళీ స్థలమే ఉంది అక్కడ. ఇప్పుడు పార్కింగ్కి దానికి వాడుతున్నారు. ఎవరన్నా కార్లలో వచ్చినా కానీ కార్ పార్కింగ్ చేసుకొని అక్కడ ఉంటారు. సో ఈ ప్రాజెక్టు మీద ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో భక్తుల సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని ఇది కొత్త ప్రాజెక్టు. దీని మీద చిలవలు పలవలు చేసి మాట్లాడుకోవటం అది ఎంతవరకు కరెక్టో వెంకటేశ్వర స్వామి భక్తులు ఆలోచించుకోవాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, మీరు కూడా ఆలోచించండి. తిరుమల కొండ మీద ఇంకా ఒత్తిడి పెంచి, ఇంకా కొత్త కొత్త భవనాలు కట్టి, ఇంకా భక్తులు అక్కడే అకామిడేషన్లు ఇచ్చుకుంటూ ఆ పర్యావరణానికి స్వామివారి ఏకాగ్రతకి భంగం కలిగించుకుంటూ పోదామా? ఇప్పుడున్న అకామిడేషన్ లిమిట్ చేసి కొత్త కట్టకుండా అదనంగా వచ్చే భక్తులకి అలిపిరి దగ్గర వసతి సౌకర్యాలు కల్పిద్దామా? అలిపిరి దగ్గర వసతులు కల్పించి అంటే మీరు చెప్పటం కాదు, మీరు ఈ వీడియో వినేవాళ్ళు ఆలోచించి చెప్పండి. మీరు ఆలోచించండి. కొండ కింద సౌకర్యాలు పెంచుకుంటూ, ఎక్స్పాండ్ చేసుకుంటూ, భక్తుల సౌకర్యాలు పెంచుకుంటూ, భక్తులకి అందుబాటులో ఉండే సౌకర్యాల విధంగా, అంటే ఫ్రీ అకామిడేషను ప్లస్ పెయిడ్ అకామిడేషను కూడా ఉండేలాగా చూసుకుంటూ, కొండ మీద రద్దీని తగ్గించి తిరుమల పవిత్రతని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచించండి. మరి సార్ చెప్పినట్టుగా కొండ మీద అకామిడేషన్స్ అన్నీ కూడా తగ్గించి కొండ కింద అసలు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణం జరుపుతున్నారు. మరి మీరు కూడా ఒకసారి ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ సార్. నమస్కారం.